ఫ్రెండ్స్, మీరు నా వెనకమాల చూస్తున్నారు కదా. సో ఇవేనమాట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు. ప్రజెంట్ అయితే చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. కొన్ని ఇళ్ళు మాత్రమే మనకి ఇవ్వడం జరిగిందనమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జిహెచ్ఎంసి పరిధిలోని నిజాంపేటలో తెలంగాణ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర అయితే ఉన్నాము. ఫ్రెండ్స్, 2015-16లో తెలంగాణ ప్రభుత్వం ఈ నిజాంపేటలో దాదాపు ఒక 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు నిర్మించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా చాలా వరకు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట. కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటిలో కూడా దాదాపు ఒక 30% వరకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సో మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. సో అసలు ఈ నిజాంపేటలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి పంపిణీ చేయబోతున్నారు, అలాగే లక్కీ డ్రా అనేది ఎప్పుడు తీయబోతున్నారు, వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము నిజాంపేటలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర అయితే ఉన్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ప్రభుత్వము దాదాపు ఒక 5,000 దగ్గర నుంచి 7,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించింది. సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా దాదాపు ఖాళీగానే ఉన్నాయి. సో ఎవరైతే తెలంగాణలో మనకు L2 లిస్ట్లో ఉన్నారో, అది కూడా నాన్ పక్కా హౌస్ వితౌట్ సైట్ అనే స్టేటస్లో ఉన్నారు, అటువంటి వారికి మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా నిర్మానుష్యంగా ఉందన్నమాట. అంటే ఎవరు కూడా ఇంకా రాలేదు. ఫ్లాట్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సో ఈ రోడ్డులో ఈ చివరి దగ్గర నుంచి ఆ చివరి వరకు మొత్తం అంతా కూడా ఖాళీగానే ఉందన్నమాట. దాదాపు 3,000 దగ్గర నుంచి 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వరకు ఇక్కడ ఖాళీగా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేస్తున్నా కూడా ఎక్కడ పంపిణీ చేస్తున్నారు, ఏ రోజు పంపిణీ చేస్తున్నారు అనేది తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా ఎవరైతే మనకి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇకపోతే ఇక్కడ ఒక 30% వరకు పీపుల్స్ అనేవాళ్ళు నివసిస్తూ ఉన్నారని చెప్పాను కదా. ఈ 30% ఎవరంటే మనకి 2015-16లో ఇక్కడ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారంట డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు. సో వీరికి 2018లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్లో మనకి కొన్ని బళ్ళు అయితే పార్కింగ్ చేసి ఉన్నాయి. సో ఎవరైతే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉంటున్నారో వారికి చెందిన బళ్ళు ఇవన్నీ కూడా. సో సెల్లర్లో కనుక మనం చూసుకుంటే అంత నీట్గా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ నిజాంపేటలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర నేను ఇక్కడ పనిచేసే వాళ్ళని అయితే అడిగాను అనమాట. ఇక్కడ ఇంకా పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో పనులు అంటే కాస్త కొస్త పనులు కాదు, కొంచెం చాలా ఎక్కువ పనులే ఇక్కడ పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. పనులన్నీ కూడా పూర్తి అయ్యేసరికి ఒక నెల అయితే గట్టిగా పడుతుందని చెప్పేసి కూడా వాడు చెప్పారనమాట. ప్రస్తుతం సెల్లార్లో షాపులు ఇవన్నీ కూడా అయితే మనకి రెడీ అయిపోయి పైన ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రమే కొద్దిగా పనులు అయితే ఉన్నాయన్నమాట. ఆ పనులు కూడా పూర్తయిన తర్వాత మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా L2 లిస్ట్లో ఉన్న వారికి పంపిణీ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ రోడ్లు కూడా చాలా వెడల్పుగా వేశారనమాట. సో ఎంత పెద్ద బండి వచ్చినా సరే ఈజీగా అయితే లోపలికైతే వెళ్ళిపోతుందన్నమాట. షాప్స్ అన్నీ కూడా మనకి ప్రస్తుతం అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే పైన మనకి ఇంకా జనం అయితే రాలేదు కదా. సో ఎవరైతే లబ్ధిదారులు పైకైతే వచ్చి ఫ్లాట్లో ఉంటారో అప్పుడు మాత్రమే ఈ షాపులు అన్నీ కూడా మనకి రెంట్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు నా వెనకమాల అయితే చూస్తూ ఉన్నారు కదా, ఇంకా ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి కొద్దిగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ బ్లాక్కి ఆ బ్లాక్ డివైడ్ చేసేసి ఎవరి పార్కింగ్ వారికి అనేది సపరేట్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్క బ్లాక్లో కూడా మనకి జనరేటర్ అండ్ మనకి లిఫ్ట్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది మనకి సెల్లార్లోకి వెళ్ళడానికి మెట్లు అనమాట. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇట్లా వెళ్ళి అట్లా రైట్ సైడ్కి కనుక తిరిగినట్లయితే మనకు సెల్లార్ అయితే వస్తుంది.
సో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్నీ కూడా మనకి డబుల్ బెడ్ ఇళ్ళే కట్టారనమాట. లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది కావాలంటే తప్పకుండా మీరు కింద అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ కేవలం ఇక్కడే కాదు, మీరు అక్కడ దూరంగా చూస్తున్నారు కదా, అక్కడ కూడా ప్రభుత్వము కొన్ని డబుల్ బెడ్ ఇళ్ళు నిర్మించిందనమాట. ఫ్రెండ్స్ ఈ నిజాంపేటలో ఒకే చోట డబుల్ బెడ్ ఇళ్ళు నిర్మించలేదు. సో అక్కడ ఒక 1000 ఇళ్ళు, అక్కడ ఒక 1500 ఇళ్ళు, ఇలా ప్రభుత్వం నిర్మించుకుంటూ పోయిందనమాట. ఈ లెక్కన మనం ఈ నిజాంపేట మొత్తం మీద చూసుకుంటే ఒక 6000 7000 ఇళ్ళకు పైగానే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ డబుల్ బెడ్ ఇళ్ళ వీడియోలు అడుగుతున్నారని చెప్పేసి మీకోసమే నేను డబుల్ బెడ్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, అది కూడా చాలా ఎండలో వెళ్ళి ఈ వీడియో తీయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా కష్టాన్ని అర్థం చేసుకొని నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. ఎన్ని సంవత్సరాలైంది మీకు ఇల్లు ఇచ్చి? మాకు ఇల్లు ఏం లేదు, మేము అన్న వచ్చి 2 నెలలు. 2 నెలలు అయిందా? ఓకే. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ మొత్తం ప్రజెంట్? ఇక్కడన్నీ చాలా మటుకు వచ్చేసారా? సో ఇంకా ఎంతమంది, ఎన్ని రూమ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్స్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మొత్తం ఎన్ని కట్టారు ఇక్కడ? 5000 ఇళ్ళు ఉంటాయా? సరే ఓకే. మీ పిల్లల వీళ్ళు? హాయ్ ఫ్రెండ్స్, ఈ నిజాంపేటే కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టారో కట్టిన ప్రతి చోటకి కూడా నేను వెళ్ళి వీడియో చేయడం జరుగుతుంది. ఆ అప్డేట్స్ అన్నీ కూడా తప్పకుండా మీకు మన ఛానల్లోకి అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చల్లారంతా కూడా మనకి చాలా చక్కగా నీట్గా అయితే ఉందన్నమాట. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎవరికి వారికి పార్కింగ్ అనేది అలాట్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట. నెంబర్స్ అన్ని కూడా వేసేసి, సో ఎవరి పార్కింగ్లో వాళ్ళు బల్డ్ అనేవి పార్కింగ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ మనము కొద్దిగా ముందుకైతే వెళ్ళి చూద్దాము. పక్కన ఇంకొక అపార్ట్మెంట్ కూడా ఉంది, దానిలో కూడా వెళ్ళి చూద్దాము. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ బయటకు అయితే వచ్చామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా అయితే ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నీ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న షాపులు అయితే మనకి ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, షాప్స్ అన్నీ కూడా మనకి క్లోజ్ చేసేసి ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోని షాపులన్నీ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మధ్యలో పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. చూడండి మీరు. ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీ కామెంట్కి ఆన్సర్ అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే. ఇవే కాదు, అవతల మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కూడా ఉన్నాయి.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తుంది సెల్లార్ అనమాట, చూస్తున్నారు కదా. రోడ్లు కూడా చాలా పెద్దగా వేశారనమాట, చాలా అందంగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇది కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ అనమాట, చూస్తున్నారు కదా. ఇక్కడ మరొక ట్రాన్స్ఫార్మర్ కూడా మనకి కట్టారు చూడండి. సో ప్రతి ఒక్క బ్లాక్కి కూడా మనకి ట్రాన్స్ఫార్మర్ అయితే కట్టారనమాట. సో ఒక్కో బ్లాక్కి ఒక్కో ట్రాన్స్ఫార్మర్, పవర్ ఎక్కువ తక్కువ రాకుండా ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే చూసుకుంటుందన్నమాట. ఫ్రెండ్స్ చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, కేపీహెచ్బి కాలనీ కుకట్పల్లి మియాపూర్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడ ఇస్తారని చెప్పేసి. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో వాళ్ళకే కాదు, ఈ నిజాంపేట దగ్గరలో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా, అది కూడా ఎవరైతే L2 లిస్టులో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేస్తారు. సో ఇదంతా కూడా మనకి సెల్లార్ అండి. సెల్లార్లు అయితే షాపులు అయితే కట్టారు, ఆ పైన అయితే మనకి ఫ్లోర్లు అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి 10వ ఫ్లోర్ వరకు అయితే కట్టారనమాట. అంటే మొత్తం కలిపి ఒక 10 ఫ్లోర్స్ అయితే కట్టారు. కింద అయితే పార్కింగ్ అయితే ఇచ్చారనమాట. పార్కింగ్ పైన మనకు ఒక షాపులు అనేవి కట్టారనమాట. మొత్తం అంతా కూడా షాపులు అయితే కట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కింద సెల్లార్లు అన్నీ కూడా మనకి షాపులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీకోసం నేను చాలా రిస్క్ తీసుకొని ఈ ఎండలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి అయితే వచ్చి వీడియో చేయడం జరిగిందనమాట.